హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళు మీకెందుకు అదే పనిగా గుర్తుకు వస్తున్నారు. ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు ప్రైవేట్ రీడింగ్స్ కోసం. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే ఎక్కువ మంది రీడింగ్ చెప్పించుకుంటూ ఉంటారండి. అలాంటి ఒక పాయింట్‌లోని చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, రిలేషన్‌షిప్ ఎప్పుడో కట్ అయిపోవడం కానీ, పర్టిక్యులర్‌గా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలా అంటే వాళ్ళు కాంటాక్ట్‌లో ఉన్నా లేకపోయినా ఎప్పటినుంచో అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ గ్యాప్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే సడెన్‌గా అంటే ఆ పర్సన్ ఎందుకో ఎక్కువ గుర్తు రావడం, డ్రీమ్స్‌లో వాళ్ళు ఎక్కువ కనిపించడం, లేకపోతే అంటే ఏదో వాళ్ళకి సంబంధించిన మెమోరీస్ అనేవి మళ్ళీ మళ్ళీ కూడా అంటే బయట సిట్యుయేషన్స్ చూస్తున్నప్పుడు గుర్తు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళేంటంటే అడుగుతుంటారు. అంటే ఈ పర్సన్ ఎందుకండి మాకు డ్రీమ్స్‌లో కనిపిస్తున్నారు. ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే అంటే డ్రీమ్స్‌లో కనిపించే వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ కాదండి. జనరల్‌గా చూడండి అంటే మీరు నార్మల్‌గా ఉన్నప్పుడు ఎందుకో సడెన్‌గా ఎమోషనల్ అయిపోయి ఆ పర్సన్ ఎక్కువ గుర్తు రావడం, వాళ్ళని మీరు మిస్ అవుతున్నట్టు ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! అసలు ఇది ఎందుకు జరుగుతుంది? అంటే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అలానే దీనికి గైడెన్స్ కూడా ఏంటి? అనేదైతే నేను ఈరోజు రీడింగ్ చేస్తాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏడీజీజేఎంపీ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బీఈహెచ్కేఎన్‌క్యూటీడబ్ల్యూజెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సీఎఫ్ఐఎల్ఓఆర్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను. ఇది నేను ఫ్రీక్వెంట్‌గానే చెప్తున్నానండి. ఏ రీడింగ్ అయినా సరే టైటిల్ ప్రకారం చూడాలండి. మీ పర్సన్ లెటర్ ప్రకారం మీరు చూసుకున్నప్పుడు మీకు సిట్యుయేషన్ క్లియర్‌గా అర్థమవుతుందండి. అండ్ మీ లెటర్‌ని ఇందులోకి తీసుకొచ్చి ఇద్దరు లెటర్స్ సిమిలర్‌గా ఉన్నాయి అని అలా ఆలోచిస్తే ఇంక నేను చెప్పేదేం లేదు. మీరు మీ పర్సన్ లెటర్ ప్రకారం రీడింగ్ చూడండి. అక్కడితో అయిపోయింది అంతే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏడీజీజేఎంపీఎస్‌వీవై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, వాళ్ళ కోసం ఈ కార్డ్ సెట్‌ని ఎవరైతే పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ పర్సన్ మీకెందుకు అదే పనిగా గుర్తొస్తున్నారు? అసలు దానికి రీజన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని చాలా గ్యాప్ వచ్చేసిందండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని సెపరేషన్ జరగడం కానీ, బ్రేకప్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరిగాయి. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా వాళ్ళకి మీకు ఏంటంటే కాంటాక్ట్ సిట్యుయేషన్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే చాలా ఎమోషనల్‌గా అంటే సఫర్ అయ్యారని చెప్పొచ్చండి. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌కి మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కదా! అందుకే సఫరింగ్ కూడా అలా ఉంది. అంటే పెయిన్ అనేది రియల్ అండి. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌లోని అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనంటే, మీకు ఎక్కడా కూడా వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపించలేదు. అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు కనిపించట్లేదు. బేసిక్‌గా ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని లైట్‌ని చూద్దాం అనుకున్నా ఆ లైట్ కనిపించదు. ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఇది ఎండ్ అయిపోయినట్టే అనే ఫీలింగ్ మీకొచ్చేసింది. దానివల్లే మీరేంటంటే ఎక్కువ సఫర్ అయ్యారని చెప్పొచ్చు. బట్ స్లోగా అంటే ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటకు రావడం కానీ,
అంటే అసలు ఎందుకు ఇదంతా జరిగింది, దానికి రీజన్ ఏంటి, అసలు మీరు రెస్పాన్సిబుల్లా, ఆ పర్సన్ రెస్పాన్సిబుల్లా, ఇలా చాలా సందర్భాల్లో ఆలోచించారు కూడా. ఇంకా అంటే బేసిక్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఒక రిలేషన్‌షిప్‌లోని ఏ పర్సన్ అయినా ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలరో అంతవరకే పెడతారు. అక్కడి నుంచి ఇంక వాళ్ళు చేసేదేం లేదు. ఎందుకంటే ఫేట్ అనేది ఇద్దరు వ్యక్తుల్ని కలపాలి అనుకుంటే ఎలా అయినా సరే వాళ్ళు కలుస్తారండి. బట్ ఫేట్ అనేది ఆ రకంగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! సో, బేసిక్‌గా మీరేంటంటే ఇలా అంటే ఈ సిట్యుయేషన్స్‌కి అలవాటు పడుతూ అంటే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తున్నారు. అలా అని చెప్పి మీరు హ్యాపీగా ఉన్నారు. లేకపోతే మీ లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంది అని నాకైతే అనిపించట్లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. మరేం చేస్తారు? మీ ఫేట్‌ని మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. ఇంకా ఎక్కువ చెప్పడానికేం లేదు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీకు సడెన్‌గా ఎందుకు గుర్తొస్తున్నారంటే, మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఈ పర్సన్‌ని మీరు గుర్తు చేసుకునేలా చేస్తున్నాయని చెప్పొచ్చండి. అంటే ఎలాంటి ఒక అంటే సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నా ఆర్ ఇక్కడ మీకు ఏం జరుగుతున్నా సరే, ఆ పర్సన్‌తోని మీకున్న అంటే ఆహ్, కనెక్షన్ కానీ, లేకపోతే మెమోరీస్ కానీ ఇవన్నీ కూడా మీరు రీకలెక్ట్ చేసుకుంటున్నారనమాట. అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ పర్సన్ రిలేటెడ్ మెమోరీస్‌ని బాగా స్టోర్ చేసుకున్నారండి. ఇవేంటంటే మీ నుంచి బయటకి వెళ్ళలేదు. ఆఫ్‌కోర్స్ మెమోరీస్ అనేవేంటంటే ఒక పర్సన్‌తోనే ఎప్పుడూ ఉంటాయి. బట్ మీరేంటంటే నార్మల్ అయ్యారు కానీ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వస్తున్నాయండి. ఈ సిట్యుయేషన్స్ వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుందంటే చాలా దూరం వచ్చేసారు అని అనిపిస్తుంది. అలా అని చెప్పి ఆ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే ఆ దూరం అనేది పెరగలేదు. లైక్ ఏంటంటేనండి ఎమోషనల్‌గా పర్సన్‌కి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు కదా! సో, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నా సరే, మీరేంటంటే చాలా దూరం వచ్చారని అనుకుంటున్నారు. కానీ, ఆ పర్సన్‌తోని మాత్రం మీకు అంటే ఈ గొడవలు కానీ, లేకపోతే ఈ డిస్టర్బెన్సెస్ కానీ నిన్న, మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. సో, వాళ్ళేంటంటే ఇంకా మీ లైఫ్‌లోనే ఉన్నారు. ఆ ప్రెజెన్స్ అనేది ఇంకా మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారండి. వాళ్ళు మేబీ మీకు దూరంగా ఉన్నా, ఆ ప్రెజెన్స్ మాత్రం మీరు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అది కూడా ఈ రీసెంట్ టైమ్స్‌లోనే అంటే మీకు అర్థమవుతుందండి. మీరేంటంటే ఇక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, పెయిన్ తీసుకుంటున్నారు అని. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏమవుతుందంటే మేబీ మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న కొన్ని సిట్యుయేషన్స్‌కి కూడా ఆ పర్సన్ ఉంటే బావుండేది. వాళ్ళైతే ఇలా సజెస్ట్ చేసేవారు. ఆర్ ఆ పర్సన్ ఉన్నప్పుడు అన్నీ చూసుకునేవారు. వాళ్ళు ఇవన్నీ డీల్ చేసేవారు. బట్ ఇప్పుడేంటంటే ఈ పర్సన్ అంటే మనకి చాలా దూరం అయిపోయారు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ కొంతమందికేంటంటే మీ లైఫ్‌లో ఆ పర్సన్ ఉండకపోయి ఉండొచ్చండి. అంటే వాళ్ళు పాస్ అయిపోవడం కానీ అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే గ్రీఫ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే అందుకే అంటే వీక్‌గా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ లేకపోవడం అనేది మీరు అంటే వీక్‌నెస్‌గా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు మీ రియల్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చండి. బట్ ఆ పర్సన్ లేకపోవడం అండ్ ప్రతిదీ మీరే హ్యాండిల్ చేసుకోవడం ప్రతీదీ కూడా మీరే డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మీకిదేంటంటే చాలా టఫ్‌గా అనిపిస్తుంది. మీరేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అంటే ఇలాంటి ఒక రోజు వస్తుంది అని మీకు తెలీదు. బట్ ఇలాంటి డేస్ ఏంటంటే మీరు చూస్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే పెయిన్‌ని రియల్‌గానే ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్స్‌ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే అది అంతా ఎందుకు అంటే ఆ పర్సన్ మీద మీరు అంత డిపెండ్ అయిపోయారండి. ఎమోషనల్ కనెక్షన్, ఎమోషనల్ డిపెండెన్సీ అని కూడా చెప్పొచ్చు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఏది కూడా మీరు సోలోగా చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఆ పర్సన్ ఏంటంటే ఇయర్స్ బ్యాక్ మీకు దూరమైనా సరే స్టిల్ ఆ పర్సన్ ఎక్కడో ఉన్నారు. ఆర్ తిరిగొస్తారు. ఛాన్సెస్ ఉన్నాయి అనే ఫీలింగే మీకొస్తుంది కానీ, అంటే వీళ్ళతోని అంటే ఆ కనెక్షన్ అనేది లేదు. సో, థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతాయి అని అయితే మీకు అనిపించట్లేదు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వవు ఆర్ ఈ కనెక్షన్ ఏంటంటే ఇంక బిల్డ్ అవ్వదు అనేది చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని కూడా ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు ఆర్ అంటే మీ ఫీలింగ్స్‌ని కూడా మీరేంటంటే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారండి. నిజానికి ఇక్కడ థింగ్స్ మెస్సప్ అయిపోతున్నాయి రోజు రోజుకి అంటే, మీరేంటంటే ఈ కనెక్షన్ నుంచి బయటకి రాలేకపోతున్నారండి. మీ ఫీలింగ్స్ అనేవి చాలా రియల్. అండ్ దానివల్ల స్ట్రగుల్ కూడా రియల్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో మాత్రం సిట్యుయేషన్స్ ఏమైనా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఐ మీన్ కార్మిక్ వీల్. సో, డెఫినిట్‌గా గుడ్ థింగ్స్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మేబీ ఇదంతా మీరు బ్యాడ్ లక్ లాగా కన్సిడర్ చేస్తున్నారు మీ లైఫ్‌లో. అంటే ఇంత పెయిన్ ఎందుకు తీసుకోవాలి? అసలు అంటే మీరు ఏం చేశారని ఇదంతా డిజర్వ్ చేయడానికి అని మీరు అనుకుంటున్నట్టయితే ఈ పెయిన్ అనేది మీ కర్మాని క్లియర్ చేసుకోవడం కోసమేనండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. బట్ వచ్చే రోజుల్లోని మీ సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే
ఇప్పటి వరకు ఇది మీరు బ్యాడ్ లక్ లాగా కన్సిడర్ చేశారు, కానీ వచ్చే రోజుల్లోని మీరు ఏంటంటే గుడ్ లక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఏ వేలో అయినా అవ్వచ్చు. ఇప్పుడు అంటే ఈ పర్సన్ తోని రీయూనియన్ జరుగుతుంది అని నేను అంటే స్ట్రాంగ్ గా చెప్పలేను, కానీ గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయండి. ఇఫ్ ఆ పర్సన్ కానీ అంటే పాస్ అయిపోతే ఇంకా మీ లైఫ్ లోకి ఎవరైనా కొత్త పర్సన్ రావడం కానీ, ఆర్ ఇంకెవరైనా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ అలాంటివి చేయొచ్చు. ఈవెన్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కంప్లీట్ గా సెపరేషన్ జరిగిపోయినా మళ్ళీ ఇంకెవరైనా కొత్త వ్యక్తి అయినా మీ లైఫ్ లోకి రావచ్చండి. దానికి కూడా ఛాన్స్ ఉంది. లేదంటే రీయూనియన్ అయినా జరగచ్చు. ఓల్డ్ పర్సన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కార్మిక్ వీల్ స్పిన్ అవుతున్నప్పుడు ఏదైనా జరుగుతదండి. ఇదే జరుగుతుంది ఆర్ ఇలానే లైఫ్ ఉంటుంది అని అనుకోవడానికి లేదు. కాకపోతే మూవ్‌మెంట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఆహ్, ఇది జూపిటర్‌ని ఇండికేట్ చేస్తుందండి. సో, దానివల్ల ఏంటంటే మూవ్‌మెంట్ అనేది నాకు స్లోగా అనిపిస్తుంది. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. కొంచెం టైమ్ పడుతుంది, కానీ మీకు ఆ పేషెన్స్ ఉన్నప్పుడు మీరేంటంటే అంటే లైఫ్‌లోని మిరాకిల్స్ జరుగుతాయి. మీ లైఫ్ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అని మీరు కొంచెం బిలీవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లో బిగ్ చేంజెస్ వస్తాయి. అండ్ అవి మీకు ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ లేకపోవడం అనేది మాత్రం మీ వీక్‌నెస్ లాగా మీరు అస్సలు కన్సిడర్ చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే ఎవరి వీక్‌నెస్ ఎవరు అవ్వకూడదు. అలా అయినప్పుడు ఆ పర్సన్ లైఫ్‌కి ఇంకా రీజన్ అంటూ ఏమి ఉండదండి. అంటే మీ స్ట్రెంగ్త్, మీ వీక్‌నెస్ మీరే అవ్వాలని నేను చెప్తాను. చాలా మంది ఏంటంటే వ్యక్తుల్ని స్ట్రెంగ్త్‌గా కన్సిడర్ చేస్తారు, వీక్‌నెస్‌గా కన్సిడర్ చేస్తారు, కానీ బట్ ఒరిజినల్‌గా ఎవరికి వాళ్ళే స్ట్రెంగ్త్, ఎవరికి వాళ్ళే వీక్‌నెస్ అయిన రోజు ఎలా ఉంటుందంటే లైఫ్‌లోని అలాంటి వాళ్ళు ఎక్కడా కూడా సఫర్ అవ్వరండి. మూవ్ అవుతూనే ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్పస్ అనేది వేరు. వాళ్ళ పర్పస్ అనేది వేరు. సో, మీ లైఫ్ పర్పస్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మోస్ట్‌లీ మీ వరకు మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజైతే మీకోసం మీరు ఫైట్ చేస్తారో, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో అండ్ మీరేంటంటే ఇక్కడ ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోయి మీ లైఫ్‌ని ఏంటంటే మీరు లీడ్ చేయకుండా మీకంటూ ఒక లైఫ్ ఉంది. సో, గాడ్ ఏంటంటే దీన్ని ఒక యూనిక్ వేలో క్రియేట్ చేశారు. సో, దీన్నేంటంటే ఎంబ్రేస్ చేసుకోవాలి. అలాంటి ఆలోచన మీకుంటే థింగ్స్‌ని ఇప్పటికైనా సరే కరెక్ట్ చేయడం కానీ, థింగ్స్‌ని ఇప్పటికైనా ఒక కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయడం కానీ చేస్తారు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీలో చాలా మంది ఎమోషనల్ అవుతుంటారండి. ఎమోషనల్ అవ్వడం వల్ల ఏది స్ట్రెయిట్‌గా థింక్ చేయరు. ఏది కరెక్ట్‌గా డీల్ చేయరు. సో, ఇక్కడేంటంటే మళ్ళీ వేరే వ్యక్తులేమో మీకు సపోర్ట్ చేయడం ఆర్ మీకు ఆ స్ట్రెంత్ ఇవ్వడం చేసిన తర్వాత ఏదో కొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ అలా అయితే ఉండొద్దండి. కొంచెం స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. థింగ్స్ బెటర్ అవుతాయండి. అంటే ఈ రోజు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నా ఆర్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియకపోయినా సరే, స్టిల్ మీకంతా కూడా అర్థమవుతుంది. వచ్చే రోజుల్లోనే ఏంటంటే మీరు క్లియర్‌గా చేంజెస్ చూస్తారండి. దీనికి కొంచెం టైం పట్టినా సరే థింగ్స్ మాత్రం బెటర్‌గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఆ షిఫ్ట్ అనేది జరగాలి అంటే మీరు కొంత స్టేబుల్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. మీ థాట్స్‌ని మీరేంటంటే క్లియర్‌గా ఉంచుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినిట్‌గా మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు లైఫ్‌లోని ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మీ స్ట్రెంగ్త్ మీరు, మీ వీక్‌నెస్ మీరు అలా ఉంటేనే లైఫ్ బావుంటుంది అని అర్థం చేసుకొని మీరు మూవ్ అవుతున్నప్పుడు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో కొంతమంది పర్సన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది, పర్సన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది. సో, ఇలా రకరకాలు ఉన్నప్పటికీ కూడా ఎవరిని కూడా మీ సిట్యుయేషన్స్‌లోకి ఇన్వాల్వ్ చేయొద్దు. ఆర్ ఎవరి దగ్గర నుంచి కూడా ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. కేవలం మీరు మీలా ఉంటూ మీరు మీలా ఫైట్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్ ట్రూ మీనింగ్ అదే కదా! ఎవరో మీకు సపోర్ట్ చేయడం ఆర్ ఎవరో మీ స్ట్రెంత్ అవ్వడం అంటే వాళ్ళుంటేనే అనే ఆ కాన్సెప్ట్ అయితే కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. థింగ్స్ బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే ముందు మీరు పాజిటివ్‌గా థింక్ చేయడం కూడా స్టార్ట్ చేయాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే అంటే చాలా స్టేబుల్‌గా ఉండాలండి ఈ టైంలోని. కొంతవరకు డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కానీ, యాక్షన్ తీసుకుంటున్న దగ్గర కానీ మీరేంటంటే మిమ్మల్ని వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకోవద్దు. మీరు మీరే అంటే సపోజ్ ఈ పర్సన్ ఉంటే ఇలా చేసుండేవారు. ఆర్ ఈ పర్సన్ ఉంటే
ఇలా మాట్లాడేవారు, వారు ఇలా సపోర్ట్ చేసేవారు, ఇలాంటి ఆలోచనలు వద్దండి. మీరేంటంటే కొంత థింగ్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయండి. మీ వరకు మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు. వాళ్ళు మీరెవరు ఆఫ్‌కోర్స్, కానీ మీకంటూ ఒక యూనిక్‌నెస్ ఉంటుంది కదా! సో, ఆ యూనిక్‌నెస్‌తో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, బేసిక్‌గా అంటే నేను ఇక్కడ పాస్ అయిపోయిన వాళ్ళ గురించి మొత్తం రీడింగ్ చెప్పాలనుకోవట్లేదు. కొంతమందికేంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండి లైక్ ఏంటంటే కనెక్షన్ అనేది బెటర్ చేసుకోవాలనే కోరిక ఉంటది. కానీ వాళ్ళకి అంటే ఎలా ఏంటి అనేది అర్థం కాదు. అంటే వాళ్ళు ఎన్ని సార్లు ప్రయత్నం చేస్తున్నా మరి కొంచెం అది కాంప్లికేట్ అయిపోయి ఛాలెంజింగ్‌గా చేంజ్ అయిపోవడం, లేకపోతే అది అంటే కొంత స్ట్రగుల్‌లా అనిపించడం ఇది కామన్‌గా జరుగుతుంటది కదా! సో, బేసిక్‌గా మీరేంటంటే చేసే ప్రయత్నాలు ఫలించట్లేదండి. ఒకవేళ ఈ పర్సన్‌తో మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా అంటే మీరు మీ లైఫ్‌లోని ఈ పర్సన్‌తో థింగ్స్ బెటర్ చేసుకోవాలి ఆర్ అంటే వాళ్ళు మీ లైఫ్‌లో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆర్ వాళ్ళ ప్లేస్‌ని రీప్లేస్ అనేది చేయడం చాలా కష్టం అని మీకు అనిపించినప్పుడు మీరు చేసే కొన్ని ప్రయత్నాలు ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో మీరు వెళ్తున్న దారి సరిగ్గా లేదండి. అది కరెక్ట్‌గా ఉండాలి అంటే మీరు ఆలోచించాలి. ఆవేశపడిపోయి అంటే తొందరగా ఏదో చేసేయాలి అని చేయడం కంటే కూడా అసలు ఇక్కడ మనం ఏం చెయ్యాలి? ఎలా చేస్తే బావుంటుంది? అసలు అంటే మనకి ఈ పర్సన్ ఎలా కావాలి? వీళ్ళ రోల్ ఏంటి? సో, స్లో డౌన్ అవ్వాలండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే అన్ని రకాలుగా చూడాలి. అంటే పాజిటివ్ అర్థం చేసుకోవాలి. నెగెటివ్ అర్థం చేసుకోవాలి. సో, రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. నేను చెప్పాను కదా! ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వడం ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకా అంటే ఆ కనెక్షన్ ఉన్నట్టుగా నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, అది స్ట్రాంగ్‌గా ఉండడం వల్లే మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ డెఫినెట్‌గా కర్మ క్లియర్ అయిన తర్వాత ఎయిదర్ ఈ పర్సన్‌తోని మీకు క్లీన్‌గా, ఓపెన్‌గా న్యూ బిగినింగ్స్ అయినా జరుగుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసే న్యూ బిగినింగ్స్ అయినా జరుగుతాయి. అంతవరకు మీరు రష్ అవ్వకుండా థింగ్స్‌ని ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ తోని థింగ్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళే డిస్టర్బెన్సెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళే అన్ని రకాలుగా ట్రబుల్స్ తీసుకొస్తున్నారు అని మొత్తానికి వాళ్ళని మీరు బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మీ అప్రోచ్ కరెక్ట్‌గా లేకపోయినా ఆర్ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కరెక్ట్‌గా లేకపోయినా ఇది మీ వల్ల కూడా జరగొచ్చండి. వాళ్ళే మొత్తం చేయాలని రూల్ ఏం లేదు. సో, అందుకే మీరు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం చూసుకోండి. బట్ డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ BHKNQTWZ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. ఈ పర్సన్ మీకెందుకు అదే పనిగా గుర్తొస్తున్నారు? అసలు దానికి కారణం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా ఫైట్స్ జరిగాయండి. అంటే ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనే ఏంటంటే చాలా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడం, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగాయి. క్లియర్ కట్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ మాత్రం ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ పర్సన్ వాళ్ళే తప్పు చేశారు. వాళ్ళే అంటే అన్ని మాటలు అనేసారు. వాళ్ళే మిమ్మల్ని హర్ట్ చేశారు. వాళ్ళే వెళ్ళిపోయారండి. యాక్చువల్‌గా మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే ఇక్కడ చాలా చాలా జరిగిపోయాయని చెప్పొచ్చు. మీ లైఫ్ మొత్తానికే చేంజ్ అయిపోయిందండి. ఈ పర్సన్ అప్రోచ్ అనేది ఆ విధంగా మీ లైఫ్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు ఇంకేంటంటే లోన్‌లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అంటే మొత్తానికి ఇంకా ఒంటరైపోయినట్టుగా మీరు ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండి మీరు ఏదైనా చేస్తే ఆ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం, ఆ పర్సన్ మిమ్మల్ని తిట్టడం లేకపోతే మొత్తానికి ఆ పర్సన్ వాళ్ళ డెసిషన్ తీసుకోవడం చేసుంటే బావుండేది. బట్ ఇక్కడ అలా చేయకుండా ఈ పర్సన్ ఏం చేశారంటే, మొత్తానికే అంటే మిమ్మల్ని బ్లేమ్ చేసేసారు. అంటే తప్పు వాళ్ళు చేశారో లేదో పక్కన పెడితే, బట్ వాళ్ళు అంటే మిమ్మల్ని ట్రీట్ చేసిన వే కానీ, ఆర్ మీ విషయంలో వాళ్ళు డెసిషన్స్ తీసుకున్న వే కానీ చాలా అన్‌ఫెయిర్‌గా జరిగిందండి. ఇది మీరేంటంటే ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ నుంచి మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారండి. ఈ పర్సన్‌కి మీరేంటంటే చాలా ఇవ్వడానికి రెడీ అయ్యారు. బట్ ఈ పర్సన్ ఇంతలోనే ఇలా చేసేసారు. మీ లైఫ్ మొత్తానికే డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మీరేంటంటే అసలు ఏంటి ఇలా ఉంది లైఫు అంటే లోన్‌లీ అయిపోయారండి. ఇంకేం లేదు. ఎంతమంది మీ చుట్టూ ఉన్నా ఆర్ అంటే మీకు సిట్యుయేషన్స్ మొత్తం అర్థమవుతున్నా సరే, మరి హార్ట్ అదంతా యాక్సెప్ట్ చేయదు కదా! పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే,
మైండ్ వెంటనే సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తదండి. మొత్తం అర్థమైపోతది. బట్ హార్ట్‌కి ఏంటంటే ఒక పర్సన్ కనెక్ట్ అయిన తర్వాత అంత ఈజీగా ఆన్సర్ అనేది అర్థం అవ్వదు. సో, దానివల్ల ఇంకా స్టిల్ ఎక్కడో ట్రై చేయాలని చూడడం ఆర్ స్ట్రగుల్ అనేది రియల్‌గా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరేంటంటే ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అనిపిస్తుంది. మేబీ మనం కొంత చేంజ్ అయితే బావుంటుందేమో, మరి కొంచెం చేంజ్ అయితే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందేమో ఆర్ థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అని అంటే ఎందుకో కానీ పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకింకా ఈ పర్సన్ మీద హోప్ పోలేదండి. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఆలోచనలు అందుకే ఉన్నాయి. సో, అలా అని చెప్పి మీరేంటంటే ఈ టైంలోని ఈ పర్సన్ విషయంలో ఏం చేయాలి ఆర్ అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక క్లారిటీ మాత్రం మెయింటైన్ చేయలేకపోతున్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఆ పేషెన్స్ కూడా లేదు. అంటే మీరు క్లియర్‌గా ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మనం కమిటెడ్‌గా ఉంటాం. బట్ ఆ పర్సన్ కమిటెడ్‌గా లేకపోతే మన పరిస్థితి ఏంటి? సో, మళ్ళీ వాళ్ళు తప్పులు చేస్తే మనం ఎలా హ్యాండిల్ చేసేది? అంటే మీరేంటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లోని మీకు లైట్ కనిపించట్లేదు. కానీ సబ్‌కాన్షియస్‌గా మీరేంటంటే లైట్‌ని చూడాలని కోరుకుంటున్నారు. అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. అందుకే మీకేంటంటే ఈ పర్సన్ అదే పనిగా గుర్తొస్తున్నారు. ఈ పర్సన్ ఎందుకు అంటే అదే పనిగా గుర్తొస్తున్నారంటే, మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ బిజినెస్ అనేది ఇంకా అన్‌ఫినిష్డ్ గానే ఉంది. లైక్ ఏంటంటే, ఇది క్లియర్ ఎండింగ్ అని మీకు ఆ పర్సన్ ఎక్కడా కూడా ఒక కన్క్లూజన్ ఇవ్వలేదండి. ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు కానీ, క్లియర్ కట్‌గా ఇదే ఎండింగ్ అనే ఒక కన్క్లూజన్‌కైతే రాలేదు. సో, దానివల్ల మీకింకా ఎక్కడో హోప్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ పర్సన్ ఏమైనా సరే మీ విషయంలో చాయిసెస్ చేసుకుంటారేమో, మీ విషయంలో ఎక్కడైనా చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉందేమో అని మీరేంటంటే హోప్ పెట్టుకుంటున్నారండి. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మీకు గుర్తొస్తున్నారు. అట్‌లీస్ట్ ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే కనీసం వాళ్ళ ఆన్సర్స్ అయినా ఇస్తే బావుంటుంది అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కొంతమందికి పీస్ ఉండదండి. ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్‌ను ఆపోజిట్ పర్సన్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారో అట్‌లీస్ట్ థింగ్స్ అనేవి వర్కౌట్ అయితే బావుంటుందని ఎవరైనా ఫస్ట్ హోప్ పెట్టుకుంటారు. మీరు అలానే పెట్టుకుంటున్నారు. నాకది అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోయినా కనీసం ఆన్సర్స్ అయినా ఇస్తే మీరు పీస్‌ఫుల్‌గా ఉంటారని మీరనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ మీద మీకు పెద్ద నమ్మకం లేదండి. అంటే ఆఫ్‌కోర్స్ కలిస్తే బావుంటుంది. ఎవరికైనా సరే కలిసుండాలనే ఉంటుంది కదండీ! ఎవరు కూడా విడిపోవాలని అనుకోరు. ఇంకా అపోజిట్ పర్సన్ ఏంటంటే అలాంటి ఆప్షన్ ఇవ్వనప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో అలా చేస్తూ ఉంటారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే అట్‌లీస్ట్ ఈ పర్సన్ అలా కలిసుండకపోయినా ఆన్సర్ చెప్తే బెటర్ కదా అని అనిపిస్తుంది. ఒకవేళ కలిసున్నా సరే ఈ పర్సన్ అంటే కమిటెడ్‌గా ఉంటారు. లేకపోతే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారు అని మీకేంటంటే అనిపించట్లేదు. సో, మీరేంటంటే బ్లైండ్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని డెసిషన్ తీసుకొని బ్లైండ్‌గా మూవ్ అయిపోవాలని కూడా అనుకోవట్లేదండి. క్లియర్ కట్‌గా ఆన్సర్ చెప్పిన తర్వాతే దేనికైనా సరే మీరొక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఆ ఆన్సర్ కూడా చెప్పకపోవడం వల్ల మీరేంటంటే చాలా ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారండి. అది ఇక్కడ ప్రాబ్లమ్. యాక్చువల్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌తోని కలిసుండాలి అని సబ్‌కాన్షియస్‌గా అనుకున్నా, ఆ పర్సన్ ఆన్సర్స్ చెప్పిన తర్వాతే మీరేదైనా డిసైడ్ అవుతారు కానీ, మీరేంటంటే ఆ పర్సన్ ఆన్సర్ చెప్పి గాని కూడా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వరండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అయినా సరే, మళ్ళీ ఈ పర్సన్ కొంతకాలం అయిపోయిన తర్వాత నెగెటివ్‌గా చేంజ్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నారు. చాలా పెయిన్ తీసుకున్నారు. మీ లైఫ్ మొత్తానికే అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్ తీసుకొచ్చారండి ఈ పర్సన్. సో, అలాంటి వాళ్ళేంటంటే కనీసం విడిపోవాలి అనుకున్న ఆన్సర్ కరెక్ట్‌గా చెప్పాలి కదా! అనేలాగా మీ ఆలోచనలున్నాయి. అంటే అక్కడ స్టక్ అయిపోయారండి మీరు. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు అందుకే బయటకి రాలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది పాజిటివ్‌గా వర్కౌట్ అయితే బావుంటుంది కానీ, బట్ ఒక పర్సన్ అంత ఈజీగా చేంజ్ అయిపోతే మీరెందుకు ఇంతకాలం సఫర్ అవుతారు? అదే కదా ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. సో, ఇక్కడ మీకు అంటే హోప్ పెట్టుకోవాలనిపిస్తుంది. హోప్ పెట్టుకోలేకపోతున్నారు. కలిసుండాలి అనిపిస్తుంది. కలిసి ఉండలేని పరిస్థితి. పోనీ అలా అని విడిపోయే పరిస్థితి ఉందా అంటే పర్సన్ ఆన్సర్ అయినా చెప్తే బావుంటుంది. ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుందండి. సో, బేసిక్‌గా అందుకే మీరేంటంటే అదే పనిగా ఇవే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇదంతా కూడా ఉంది. సో, దానివల్ల ఎందుకో కానీ అదే పనిగా అది ట్రిగ్గర్ అవుతుందనమాట. సో, దాని కాన్సిక్వెన్సెసే మీరు ఫేస్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా ఆర్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రకారం కాకుండా మీ ప్రకారం మీరు మూవ్ అవుతూ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు డెసిషన్స్ అనేవి మేబీ వాళ్ళ ప్రకారమే మీరు తీసుకున్నప్పటికీ కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి రియల్ కదా! అంటే ఇప్పుడు ఆ పర్సన్ మీకు ఆన్సర్ చెప్పకపోయినా వాళ్ళ బిహేవియర్ ద్వారా అయినా మీకు ఆన్సర్స్ తెలుస్తున్నప్పుడు మీరు అదే ఒక సైన్‌గా తీసుకోవాలండి. దాన్నే మీరు కన్సిడర్ చేస్తూ మూవ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే
వర్డ్స్ కంటే యాక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పర్సన్ మీకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు కేవలం వాళ్ళ యాక్షన్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నా సరే దీని పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాన్నే మీరు ఆన్సర్ గా కన్సిడర్ చేసి యాక్షన్ తీసుకోవడం అయితే మంచిది. బట్ లేదు వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడాలి. ఓపెన్‌గా చెప్పాల్సినవి చెప్పాలి. మేము వెయిట్ చేస్తామంటే, కొంతకాలం మీరేంటంటే అలా ఈ పర్సన్ గురించి గుర్తు చేసుకోవడం కానీ, ఇవే ఆలోచిస్తూ ఉండడం కానీ జరుగుతుందండి. అది ఇన్‌ఎవైటబుల్. మరి దానికి నేను చెప్పేదేం లేదు. కానీ ఇదేంటంటే మిమ్మల్ని మీరు అంటే ఇంకొంచెం అర్థం చేసుకొని మీరేంటంటే ఇలా డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ పర్సన్ వల్ల అసలే ఎఫెక్ట్ అవ్వకూడదు అని తెలుసుకొని మీరేంటంటే కొంచెం మీలో అలాంటి చేంజెస్ కూడా వస్తే ఇంకా బావుంటుందండి. ఎందుకంటే ఇలా మిమ్మల్ని మీరు ఎంతకాలం అంటే సఫర్ అయ్యేలా చేసుకుంటారు. ఇది మీరు కూడా డిజర్వ్ చేయరు కదా! ఇది మీకు కూడా చాలా అన్‌ఫెయిర్ అండి. ఎందుకంటే ముందే ఆ పర్సన్ చేసినవి అలాంటి పనులు, అలాంటివి చేయకూడదండి. ఒక పర్సన్ విషయంలో సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళకి క్లియర్‌గా ఆన్సర్ చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా థింగ్స్‌ని హ్యాండిల్ చేసుంటే సరిపోయి ఉండేది. బట్ ఈ పర్సన్ ఏంటంటే అలా చేయలేదండి. చేయకుండా మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేశారు. సో మీరేంటంటే మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోయారు. అంటే ఆ పర్సన్ మీద హోప్స్ కూడా చాలా పెట్టుకున్నారులెండి. అందుకే ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా మీ హోప్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. కానీ మీకు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు ఆలోచిస్తున్నారండి. మీ ఇంట్యూషన్ ప్రకారం మీరేంటంటే వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. మీరు అలా అని చెప్పి అంటే ఏదో ఈ పర్సన్ మాట్లాడిస్తే సరెండర్ అయిపోయే అంత సింపుల్‌గా లేరు. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ రియాలిటీలోని ఈ పర్సన్ ఎప్పుడూ కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదండి. కాకపోతే ఎక్కడో కానీ ఈ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. దానివల్లే ఎక్కువ డిపెండ్ అయిపోయారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ విషయంలోనే మీకు కొన్ని నిజంగా తెలుస్తున్నా సరే, మీరు అంటే అది అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పొచ్చు. సో, ఇలా యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా మీ లైఫ్‌లో జరుగుతుంది. అంటే ఈ పర్సన్ ఎక్కువ గుర్తు రావడం ఆర్ వీళ్ళకి సంబంధించిన విషయాలేంటంటే మీరు ఒక్కొక్కటి రీకలెక్ట్ చేసుకోవడం చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని సెన్స్ చేస్తున్నప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఇంకా డీప్‌గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు, మీ ఆన్సర్స్ మీకు దొరికినట్టేనండి. ఆ పర్సన్ వేరేగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఆ పర్సన్ ఆన్సర్ చెప్పినా అది ఎంతవరకు రియల్ అవుతుంది? ఆల్రెడీ మీకు జరిగింది కదా అదే. అంటే ఈ పర్సన్ చెప్పిన మాటల్ని ముందు మీరు నమ్మారు. నమ్మినందుకు మోసం చేశారు కదా! మోసం చేయలేదు అనేం లేదు. ఆర్ మిమ్మల్ని హర్ట్ చేశారు కదా! ఇదంతా రియలే కదా! సో, రియాలిటీలోని ఇంకా ఈ పర్సన్ మీకేం ఆన్సర్ చెప్తారు? ఆ పర్సన్ చెప్పిన ఆన్సర్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని మీరు ఎలా అనుకోని అంటే మీ లైఫ్‌ని మీరు ఇంకా సఫర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అంటే ఇది అటాచ్‌మెంట్ అండి. ఒక నెగెటివ్ అటాచ్‌మెంట్. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ అనేవి మీకు కావాలి అంటే అవి దొరికితే ఇంకా మీరు పీస్‌ఫుల్‌గా ఉంటారు అనుకున్నా సరే స్టిల్ మీరేంటంటే ఈ పర్సన్ పాజిటివ్‌గానే ఆన్సర్ చెప్పాలి ఆర్ వాళ్ళేంటంటే మీరు సాటిస్ఫై అయ్యేలాంటి ఆన్సరే చెప్పాలి అంటే అది వాళ్ళు చెప్పలేకపోవచ్చండి. సో మీరెప్పుడైతే ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో కాకుండా ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యుయల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో అంటే మీరు థింక్ చేసే వే కూడా ఇండిపెండెంట్‌గా ఉంటుందో ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ చెప్పిన ఆన్సర్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదండి. మీరు మీలానే థింక్ చేస్తారు. మీరు మీలానే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. ఈ విధంగా మీలో చేంజెస్ రావాలి అని యూనివర్స్ చెప్తుంది. మీరేదైతే మీ గట్ ఫీలింగ్ ద్వారా సెన్స్ చేస్తున్నారో అది రియల్ అండి. కాకపోతే అది రియల్ అయినా యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే ఆ వేలో వెళ్ళడానికి ట్రై చేయాలండి. పర్సనే మీకు మెయిన్ సోర్స్ అనుకుంటే మీరు వచ్చే రోజుల్లో కూడా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీఈఎఫ్, ఐఎల్ఓ, ఆర్‌యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ పర్సన్ మీకెందుకు అదే పనిగా గుర్తొస్తున్నారు? దానికి రీజన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అయిపోయాయండి. అంటే క్లియర్‌గా ఎండింగ్ చూసారు ఈ రిలేషన్‌షిప్‌లోనే. మీరు కూడా అనుకోలేదు. బట్ అది జరిగిపోయింది. ఆ టైంలో మీకు కూడా అనిపించిందండి. మీరేం చేయలేరు. మీ చేతుల్లో ఏం లేదు అని.
బట్ అది యాక్సెప్ట్ చేయడం ఒక్కటే మీ చేతుల్లో ఉంది అని చెప్పి మీరేంటంటే యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మీకు తెలుసండి అదే కరెక్ట్ పాత్. ఇంకా అది తప్ప మీరిక్కడ చేయడానికి ఇంకేం లేదు. సో, మీరేంటంటే మరింకా ముందుకు వెళ్తూ వచ్చారు. ఆఫ్‌కోర్స్ అంటే కరెక్ట్ పాత్ ఏదైతే అందులో స్ట్రగుల్, పెయిన్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే రాంగ్ పాత్ తీసుకుంటారో అది ఈజీగా ఉంటుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే కరెక్ట్ పాత్‌లోనే ముందుకు వెళ్ళడం వల్ల ఆ పెయిన్ అయితే తీసుకున్నారు. స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు. మీకనిపించింది ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందేంటి అసలు, అంటే ఎందుకిలా జరిగింది అని ఆలోచించారండి. చాలా సార్లు బాధపడ్డారు. కానీ స్టిల్ మీకు తెలుసు అంటే ఆ టైంలోని ఆ ఒక్క పాత్‌ని చేసుకోవడం తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేదని. సో, మీ వర్క్ మీరు కరెక్ట్‌గానే చేశారనుకున్నారు. అండ్ మీరు అంటే ఈ విషయంలోని చాలా కేర్‌ఫుల్‌గానే ఇప్పటికి కూడా థింక్ చేస్తూ ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మీకెందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ బిగిన్ అవుతుందేమో అని. అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని నేను చెప్పను కానీ, బట్ సెన్స్ చేస్తున్నారండి. ఎందుకంటే మీకు ఈ పర్సన్ గురించి కొన్ని విషయాలు తెలియడం కానీ, ఆర్ మీరేంటంటే కొన్ని చూసిన తర్వాత ఎక్కడో కానీ స్ట్రాంగ్‌గా ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్స్ ఉందని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటిదేదో జరుగుతుందండి. దానివల్ల మీరేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఈ పర్సన్ గురించి గుర్తు చేసుకోవడం కానీ, ఆ పర్సన్‌తోని మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ రావడం కానీ, ఈవెన్ మీలో కొంతమందికేంటంటే ఈ రిలేషన్‌షిప్ కట్ అయిపోయినా ఈ పర్సన్ మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, ఆర్ మీకే కమ్యూనికేట్ చేసే ఛాన్స్ రావడం కానీ ఏదో జరిగుండాలి. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆ ఓల్డ్ థింగ్స్‌ని గుర్తు చేసుకుంటున్నారంటే ఇద్దరు కలిసి టైమ్ స్పెండ్ చేసిన మూమెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారేమో. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ అనేవి మీకు తెలియకుండానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. అదెందుకో వర్కౌట్ అవుతదని మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని సార్లు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు చాలా సఫర్ అయ్యారు. పాస్ట్‌లో కూడా మీరేంటంటే పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నప్పుడు చాలా నెగెటివ్‌గా జరిగింది. అండ్ అంటే ఎక్కడ మీకు ఛాన్స్ ఉన్నా సరే మీరేంటంటే అది కరెక్ట్ చేయలేకపోయారండి. ఛాన్స్ ఉన్నా కరెక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ పర్సన్ కూడా సిట్యుయేషన్‌ని వాళ్ళ ఓన్ వేలో హ్యాండిల్ చేశారు కాబట్టి మీకు థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పర్సన్ కంట్రోలింగ్ టైప్. వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు. వాళ్ళు అంటే మాట్లాడాలనుకుందే మాట్లాడతారు కానీ, ఇక్కడ ఎదుటి వ్యక్తులు ఏం చెప్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోరండి. చాలా ఇగోయిస్ట్ అండి. సో, దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే అనేది ఎప్పుడూ కూడా మీకేంటంటే కన్వీనియంట్‌గా ఉండదనమాట. అది మీకు తెలుసు. సో, మీరు ఆ ఒక్క పాయింట్‌లో మళ్ళీ ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ఏంటంటే థింగ్స్‌ని బెటర్ చేయలేరేమో ఆర్ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో అని. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే లవ్ అండి. ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తేనే ఏ రిలేషన్‌షిప్ అయినా వర్కౌట్ అవుతుంది అనే ఫీల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటారు. ఎదుటి వ్యక్తులే ఎప్పుడూ రాంగ్ వేలో బిహేవ్ చేస్తారు అనుకునే టైప్ మెంటాలిటీ అండి వాళ్ళది. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నా మీరే ఈ పర్సన్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా వీళ్ళ కోసం మీకు ఎవరి ద్వారా అయినా తెలుస్తున్నా ఆ హోప్ క్రియేట్ అవుతున్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుని ఇలా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి మీరు. అంటే పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు, నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. పాజిటివ్‌గా ఉన్న సిట్యుయేషన్ ఏంటి? నెగెటివ్‌గా ఉన్న సిట్యుయేషన్ ఏంటి? అంటే అసలు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా అంటే ఇది, అది అన్నీ మిక్స్ చేసుకొని ఆలోచిస్తున్నారండి. దానివల్ల మీరేంటంటే ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. అదేంటంటే ఈవెన్ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడుతున్నా, ఆర్ ఆ పర్సనే మీతో మాట్లాడుతున్నా, ఆర్ వాళ్ళ కోసం మీకు అన్నీ తెలిసినా సరే మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవడానికి లేదండి. ఆల్రెడీ పాస్ట్‌లో ఎప్పుడైతే ఒకసారి నెగెటివ్‌గా జరిగిందో ఇది మీకు లెసన్ అండి. యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్ వాళ్ళ లెసన్ నేర్చుకొని థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేస్తే వాళ్ళకి పెద్దగా మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే తీసుకురాదు కానీ, లేకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఆ లెసన్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకొని అది మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. బట్ అలా చేయలేని పరిస్థితిలో యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. స్టెప్ ఇన్ అయ్యి థింగ్స్‌ని ఏంటంటే కరెక్ట్ చేయడానికి చూస్తుంది. సో, బేసిక్‌గా మీకు ఈ పర్సన్‌తో ఛాన్స్ ఉంది అనిపించినా, మీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నా, స్టిల్ మీ ఛాన్సెస్ అనేవి రియాలిటీలో ఎలా ఉన్నాయి? మీరు రియాలిటీలో అసలు ఎలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకొని, యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ అంటే నాకొకటి క్లియర్‌గా అనిపిస్తుందండి. అదేంటంటే మీరు ఇంకా ఇంకా అంటే అటు పాజిటివ్, నెగెటివ్ ఇలా 2 రకాలుగా ఆలోచిస్తుంటే మళ్ళీ కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తదేమో అని. సో, బేసిక్‌గా మీరేంటంటే ఆఫ్‌కోర్స్ పాజిటివ్‌గా ఏదైతే థింక్ చేస్తున్నారో అది రియల్ అవ్వచ్చు. నెగెటివ్‌గా ఏదైతే థింక్ చేస్తున్నారో అది రియల్ అవ్వచ్చు. కానీ
ఈ రెండు ఒక ప్లేస్ లో ఉండకూడదండి. ఏదో ఒకటే ఉండాలి. సో అది ఉండాలి అనుకున్నప్పుడు మీ థాట్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి రియాలిటీలో ఏం జరుగుతుంది, రియాలిటీలో మీరు చేయాల్సిందేంటి, రియాలిటీలో పరిస్థితి ఎక్కడి వరకు ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటే సొల్యూషన్ అండి. అలా మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీకు థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవ్వవు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా క్లియర్ అవ్వడానికి టైం పడుతుందండి. ఇదంతా మెస్సీగానే కనిపిస్తుంది నాకు. కాకపోతే మీరు ఇప్పుడు అంటే సడన్‌గా న్యూ బిగినింగ్స్ జరుగుతాయని ఫీల్ అవుతూ హోప్స్ పెట్టుకోవడం అనేది ఎలా అనిపిస్తుందంటే కొంతవరకు అంటే మీరు సిట్యుయేషన్‌ని పూర్తిగా స్టడీ చేయకుండా పాజిటివ్‌గా జరిగిపోతుంది అని డిసైడ్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్‌లో మీరు చూసిన నెగెటివ్ థింగ్స్ కూడా రియలే కదా! అవైతే ఆల్రెడీ పాస్ట్‌లో కూడా చూసారు. సో, అందుకే మీరేంటంటేనండి తొందరపడొద్దు. మీ ఆలోచనలు స్టేబుల్‌గా ఉంచుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పర్సన్ మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే వరకు కూడా ఏది పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతుంది అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ మీతో పాజిటివ్‌గా మాట్లాడుతున్నా సరే పాస్ట్‌ని గుర్తుపెట్టుకొని పాస్ట్‌లో అంటే జరిగిన మిస్టేక్స్ అనేవి మళ్ళీ జరగకూడదు అనే వేలో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఈవెన్ ఈ విషయంలో మీకెవరైనా అడ్వైస్ ఇస్తున్నా సరే, స్టిల్ వాళ్ళ అడ్వైస్ అనేది ఆ పర్సన్ నేచర్‌కి ఎంతవరకు సూట్ అవుతుంది. అంటే మీరు ఈ పర్సన్‌ని ఒకలా చూసుండొచ్చండి. వేరే వాళ్ళు ఇంకొకలా చూసుండొచ్చు. సో, బేసిక్‌గా ఇక్కడ మీకేమనిపిస్తుంది అనే దాని ప్రకారమే మీరు మూవ్ అవ్వడం అనేది మంచిది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్ మీతో కోఆపరేట్ చేస్తారు అనే ఫీలింగ్ మీకు కొన్ని సార్లొస్తుంది. కొన్ని సార్లు మాత్రం ఇదసలు వర్కౌట్ అవ్వదు. ఇదింక నా వల్ల అవ్వదు అని మీకనిపిస్తుందనమాట. అంటే మీరు 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారండి. థింగ్స్ అయితే పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు. డీప్‌గా ఎక్కడో. బట్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంతున్నాయి అంటే 50, 50 అని మీరు చెప్తారు. కానీ ఆ పర్సన్‌ని పూర్తిగా స్టడీ చేసే వరకు ఇది 50, 50 ఛాన్స్ అయితే కాదండి. అది మీరు తెలుసుకోవాలి. యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. ఆ పర్సన్ విషయంలో వాళ్ళు మీకెంత కోఆపరేట్ చేసినా రియాలిటీలోనే అంటే కొన్ని చేంజెస్ అనేవి క్లియర్‌గా ఆ పర్సన్‌లో మీరు చూసినప్పటికీ కూడా ఇంకొంతకాలం మీరు ట్రావెల్ అయితేనే ఆ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయగలరు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ ఒకవేళ మీతో కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లో లేరు. ప్రెజెంట్ నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. కానీ మీకు మీరే ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మాత్రం ఆ పర్సన్ రియాలిటీలో యాక్షన్ తీసుకున్న వరకు వాళ్ళ అప్రోచ్ అనేది అంటే పాజిటివ్‌గా ఉందా లేదా చూసిన తర్వాత మీరు అప్పుడు ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. అంతేకాని ముందు నుంచి అలా డిసైడ్ అయిపోవద్దు. దానివల్ల థింగ్స్ మరికొంచెం కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. బట్ థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు బిలీవ్ చేయడం వేరు. రియాలిటీలోని మీరేంటంటే అది స్లోగా ప్రోగ్రెస్ అవుతుండడం చూసి డెసిషన్ తీసుకోవడం వేరు. సో, మీ థాట్స్‌ని కొంత స్టేబుల్‌గా ఉంచుకోండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీ కన్‌ఫ్యూజన్‌తోనే థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ఓకే. బట్ దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు చూడండి. అది ఇంకా కాంప్లికేటెడ్ అండి. సో, జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మంచిది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ ఓన్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తారో అది ఓకే. కానీ కన్‌ఫ్యూజ్డ్ థాట్స్‌తోని అటు పాజిటివ్‌గా చేయలేక, ఇటు నెగెటివ్‌గా చేయలేక అంటే ఇక్కడ పాజిటివ్‌గా అనుకోని ఏం చేయాలి అని ఆలోచించడం, నెగెటివ్‌గా అనుకోని ఏం చేయాలని ఆలోచించడం ఇదంతా వేస్ట్ అండి. అసలు మీరు ఇక్కడ అంటే ఇలా అలా 2 విధాలుగా కూడా ఆలోచించొద్దు. కొంతవరకు వేరే థింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మీకు హోప్ కనిపించినప్పుడే పాజిటివ్‌గా థింక్ చేయండి. హోప్ కనిపించకపోతే ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అనుకోని అర్థం చేసుకొని విడిచిపెట్టేయండి. అక్కడ నెగెటివ్‌గా కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకిక్కడ కొత్తగా మీరు తెలుసుకునేది ఏముంటుంది? కొత్తగా నెగెటివ్‌గా అనుకోవడానికి ఏముంటుంది? సో, అదంతా ఏం అవసరం లేదండి. బేసిక్‌గా ఇక్కడ మీరు సింపుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏది చూడకుండా ఏ ఎక్స్‌పెక్టేషన్ కూడా పెట్టుకోవద్దు. అది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.